ఓం ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. నమామి గౌడపాదం చ శంకరం శ్రీసురేశ్వరం స్వామినం సచ్చిదానందం సమ్మోక్షరూపిణే. ఓం నారాయణ. తాను చేస్తున్న వివిధ ప్రయత్నాలతో పొందిన అనుభవాలేవి పరిపూర్ణంగా లేవు. తన చేతిలో ఉన్న సాధనలతో తనకు తెలిసినవి తన చేతిలో ఉన్నవి. వివిధ సాధనలతో కొన్ని అనుభవాలు పొందుతున్నాడు. ఈ జ్ఞానం ఈ సాధనలు సరిపోకుంటే శాస్త్రోక్తమైన పరలోక సాధనలు, ఇంకా కొన్ని యోగము తపస్సు మొదలగు సాధనలతో ఇంకా కొత్త కొత్త అనుభవాలు దివ్యానుభవాలు పొందుతున్నాడు. ఈ పొందినా కూడా ఆ పరిపూర్ణత మాత్రం దొరకటం లేదు. అంటే తాను కర్త భోక్త జీవుడు జన్మ మరణశీలుడు అనేది మాత్రం వదలటం లేదు. నీకు దివ్యానుభవం వస్తే ఈ దేహేంద్రియ మనస్సులున్న జీవభావంకే వస్తుందిగా. జీవభావం మాత్రం వదులుతుందే. ఎందుకంటే శారీరకంగా ఏమో చేసేస్తే శారీరక శక్తులు పుడతాయి. శక్తులు అంటే సిద్ధులు. మానసికంగా వివిధ తపస్సులు యోగము భక్తి మొదలగు సాధనలను చేస్తే మానసిక మనోబలం పెరిగి మానసిక శక్తులు సిద్ధులు ఏర్పడతాయి. దానివల్ల కొన్ని మనస్థాయి అనుభవాలు కలుగుతాయి, ప్రాణస్థాయి అనుభవాలు కలుగుతాయి, మనస్సు స్థాయి బుద్ధి స్థాయి. అయితే ఈ మనస్సు ఇంద్రియాలు దేహము నేననేటువంటి వ్యక్తిత్వం అట్లాగే ఉంది. దేహేంద్రియ మనస్సుల పరిమితాలు అవి మారిపోతూనే ఉంటాయి. పరిమితాలు మారిపోతున్నటువంటివి తనకంటే ఇతరమైన ప్రపంచానికి గురి అవుతున్నవి. ప్రపంచ ప్రభావానికి, దేహము చుట్టూ ఉండే ప్రపంచ ప్రభావానికి గురి అవుతుంది. ప్రాణము అవుతుంది, మనస్సు అవుతుంది, బుద్ధి అవుతుంది. ఇట్లు స్వతంత్రం కావవి. వాటికి నిరంతరంగా ఒకే రూప శక్తి సామర్థ్యాలు ఉండవు. వాటి శక్తి సామర్థ్యాలు పరివర్తనశీలాలు, ఇతర వస్తువు ప్రభావానికి గురి అగునట్టివి. అటువంటి దేహేంద్రియ మనస్సులను నేను అని అనుకున్న ఏ భావంలో ఉన్నానో ఆ జీవభావంలో ఉంటూ ఎన్ని కర్మలు ఎన్ని సాధనలు ఎన్ని తపస్సులు ఎన్ని తపస్సులు యోగాలు చెడ్డ వినటం లేదు. వాటి వల్ల కలిగే ఫలితం పూర్ణ బ్రహ్మ ఇవ్వదు అని అంతే అర్థం. కానీ ఆయా స్థాయిలో అవి అవసరమే. ఇప్పుడు కర్మ యొక్క ఫలితం అనిత్యమే అంటే మరి మనం ఆహార విహారాదులు చెయ్యకుండా ఉన్నామా? అయితే అవి అనిత్యం అని తెలుసుకుంటే అవి ఎంత అవసరమో అంత ఉపయోగిస్తాం అంతే. అవి అనిత్యమే, మనకు అవసరం ఎంత అవసరమో అంతే ఉపయోగిస్తాం. అంతేగాని అవి మానమని అని చెప్పటం లేదు ఇక్కడ. అన్నం తింటే ఆకలి తీరుతుంది, మళ్ళీ ఆకలేస్తుంది. అందుకోసం అన్నం తినటము ఆకలిని శాశ్వతంగా తీర్చడానికి పనికిరాదు అంటే అన్నం తినటమే మానేస్తామా? అట్లాగే
ఈ యొక్క మనస్సు శుద్ధి చేయటం, తపస్సులు, యోగాలు, మిగతా శాస్త్రోక్తమైన సాధనలు ఇవన్నీ చేస్తే పరిపూర్ణమైన ఆనందం కలగదు అని తెలుసుకుంటాం. దీనివల్ల ఎంత మనస్సు శుద్ధి అవసరం, మనోబలం అవసరం, ఎంత అవసరమో అంతకే వినియోగిస్తాం అంతే. వీటి ద్వారా పూర్ణత లేదు, కానీ అంత అవసరం కనుక అంతే వాడతాం. అట్లాగే ఆహార విషయాన్ని ఎంత ఫలమిస్తుందో అంతకే వాడినట్టు వీటిని కూడా అంతకే వాడతాం. అయితే ఈ పరిమితత్వం, తాను దేహేంద్రియ మనస్సులను కలిగిన వాడను అనే భావం వల్ల తనకు ఒక వ్యక్తిత్వం వచ్చేసింది, పరిమితత్వం వచ్చేసింది, జన్మ మరణశీలత వచ్చింది, పరిచ్ఛిన్నత వచ్చింది. ఇది మాత్రం తొలగదు. పూర్ణత్వం అయితే తనకు కావాలి. ఏం తెలుసుకుంటే జగత్తు గురించి ఎందుకు తెలుసుకుంటాడు ప్రశ్నలు అంటే, ఇంత పెద్ద జగత్తు ఉండి ఈ జగత్తు నన్ను పరిమితం చేసి నన్ను శాసిస్తుందే. జగత్తుగా ఎవడు ఆలోచించడు. ఆ జగత్తు నన్ను శాసిస్తే అప్పుడు ప్రశ్న వస్తుంది. రెండు, ఇప్పుడు సూర్యుడు చంద్రుడు ఇప్పుడు ఏమంటున్నారు మన వాళ్ళు, మన వైజ్ఞానికులు చంద్రమండలంకు వెళ్ళొచ్చారు, వెళ్ళి ఆపేశారు. ఇప్పుడు ఎందుకంటే చెప్తాను చూడండి, అది ఇప్పుడు కుజగ్రహం మీదకి పోతామంటున్నారు. ఎందుకు? భూలోకంలో ఉండేదంతా పందుల్లాగా మేసేసి ప్రకృతినంతా నాశనం చేసేసి, చెట్లు, అరణ్యాలు, నదులు ఏవి లేకుండా చేసేసి, భూగర్భంలో పెట్రోల్ ఉంటే దాన్ని అంతా తినేసి, ఇంకా భూమి మీద ఏమి లేకుండా బీడు భూమిలాగా, ఇసుక భూమిలాగా, ఎడారిలాగా తయారు చేసేసారు చాలా వరకు. ప్రకృతి సంపద అంతా తినేశారు కదా. ఇప్పుడు మనం వాడుతున్నటువంటి భోగపరాయణులు అవటం వల్ల ప్రకృతి సంపదనే వాడతాం కదా. ఇప్పుడు ఎనర్జీ కావాలి అంటే కరెంటు, పెట్రోలు రెండుంటే ఈ నాగరికత. ఈ రెండు తీసేయి, మళ్ళీ ఎడ్ల బండి కట్టుకుని కాలు నడకన పోవాల్సిందే. ఈ రెండిటితోనే ఆధునిక నాగరికత అంతా. ఈ రెండు తీసేస్తే చాలు, ఒక్క నెల రోజులు ఈ రెండు ఆపేసాయి, మళ్ళీ పాతకాలం ఎడ్ల బండి పట్టుకొని మళ్ళీ పోతాం. అంతే. అన్ని కరెంటు, పెట్రోల్ రెండు తీసేయండి, పెట్రోల్, డీజిల్ ఇవి అంతే. అన్ని యంత్రాలు అన్నీ మూతపడి మళ్ళీ పాతకాలంలో ఏం చేసామో అక్కడికే వచ్చేస్తాం. అంటే మరి ఈ పెట్రోల్, కరెంటు కోసం ఎంత ప్రకృతిని తినేస్తున్నాం. ప్రకృతి భయంకర ప్రకృతి. చెట్లు గిట్లు ఇప్పుడు ఈ పుస్తకాలు ప్రింట్ అవుతున్నాయి, న్యూస్ పేపర్లు ప్రింట్ కావాలంటే ఇట్లా ఒక్కరోజు చదువుతాం, పడేస్తాం, ఇన్ని పేజీలు వస్తాయి. అవునా? ఏం చేస్తాం? ఇట్లా చూసేస్తాం, గంట అరగంట తీసి పడేస్తాం. ఇట్లాంటివి ఇప్పుడు ఒక్క న్యూస్ పేపర్ అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్కు ఎన్ని కోట్లు ప్రింట్ అవుతాయి చూడండి, ఎన్ని లక్షలు ఇంతమందికి చేరాలంటే. మరి ఇవన్నీ ఇక్కడే కాదు, ఎన్ని న్యూస్ పేపర్లు, ఎన్ని పత్రికలు మొత్తం భారతదేశం మీద రోజుకు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లన్న అడవులు కొట్టేస్తున్నాం రోజుకు. సంవత్సరానికి 300 కిలోమీటర్లు అడవి పోతుంది. అంటే ప్రకృతి అంతా తినేసి మేసేసి ప్రకృతి ఎడారి అయిపోతుంటే, ఇప్పుడు ముందు నదుల్లో ఎన్ని నీళ్లు ఉండేవి, ఇప్పుడు నదులు, కాలువలన్నీ ఎండిపోతున్నాయి, పెద్ద పెద్ద నదులు ఉంటున్నాయి, ఇంకా 4 రోజులకు అవి ఎండిపోతాయి. అయితే ప్రకృతి అంతా ఎడారి అయిపోతే అప్పుడు చంద్రమండలంకు ప్రయత్నించాడు. చంద్రమండలం పనికిరాదు, కుజగ్రహం మీద ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్నారు. వీళ్ళు ఏమైనా తత్వం తెలుసుకొని జీవభావం తొలగించి బ్రహ్మను తెలుసుకుందామనా? కాదు. ఈ ప్రకృతిని ఇంకా వాడుకుందాం, అక్కడేమైనా చెట్లు పెంచొచ్చా, అక్కడేమైనా ఉపయోగం ఉంటుందా, ఉంటే దాని ద్వారా ఇంకా ఏమైనా ఇలాంటి మెయ్యటానికే తయారు చేసుకోవటం అంతే. అక్కడ భూములు, ఈ భూమి సరిపోవటం, ఎందుకంటే జనాభా అంతా నిండిపోయింది, ఎక్కడ పడితే అక్కడ మనుషులు పెరిగిపోయి అంతా వాడేసుకుంటున్నారు, ప్రకృతి ఏది మిగలలేదు. మొదలు కొత్త ద్వీపాలు ఎక్కడన్నా భూములు ఉన్నాయా తిరిగి పట్టుకున్నారు. ఇప్పుడు ఆ భూములన్నీ కాజేసేసారు, అయిపోయింది. ఇప్పుడు భూమండలం అంతా అయిపోతుంది, మిగలటం లేదు. ఇక విదేశం వేరే గ్రహాల మీదకి పోదామని చూస్తున్నాం. అంటే మనిషి ఉన్న వస్తువులు భోగం కోసం వాడుకుందాం, లేకపోతే దాన్ని భోగం కోసం అన్వేషణనే కానీ అక్కడ తత్వాన్వేషణ లేదు. సైంటిస్టులలో తత్వాన్వేషణ లేదు, భోగ సాధనాన్వేషణ, భోగ వస్తు అన్వేషణనే కానీ. భోగ వస్తు అన్వేషణ చేస్తే తప్పేమీ లేదు. కాకపోతే భోగం అనేది ఎన్నటికీ నిండదు. నువ్వు భోక్త అవ్వటం, అది భోగం అవ్వటం అట్లాగే ఉంటుంది. ఎన్ని భోగాలు ప్రపంచం, ఇట్లాంటి భూగోళాలు, ఇంకా భూమి, భూగ్రహము, చంద్రమండలము, కుజగ్రహము, ఈ గ్రహాలన్నీ మింగేసినా ఇంకా కొత్త గ్రహాలు కావాలి, ఎన్నటికి నిండుతుంది. ఎందుకంటే నేను భోక్త అనే జీవభావంలో ఉన్నంతసేపు ఎన్ని వేసినా ఇంకా కావాలి. అయితే ఆ జీవభావము కర్త భోక్త ఉన్నంతసేపు జన్మ మరణ సుఖ దుఃఖాలు ఇవి ఎట్లాగే ఉంటాయి. దీనివల్ల మాత్రం పరిహారం లేదు, అది చెప్పేది. లోకులు ప్రపంచం గురించి అన్వేషిస్తున్నాడు, కానీ ఈ అన్వేషణ జరగలే, వేదాంత తత్వాన్వేషణ జరగలే. అయితే ప్రపంచం అంటే ఏమిటి అని వేదాంత దృష్ట్యా ప్రపంచమును అడిగితే, వేదాంత దృష్ట్యా ప్రపంచం ఏమిటి, ఎందుకు పుట్టింది, ఎవరు చేశారు అని వేదాంత దృష్ట్యా ప్రశ్న వేస్తే, ప్రపంచం ఎందుకు అడుగుతున్నానంటే ప్రపంచంలో నేనొకడినయ్యాను,
ఈ నేను ఒక్కడిని అనేది నన్ను పరిమితి చేసి ప్రపంచం బతుకుతున్నది. నాకంటే రెండవది ఉంటే నేను పరిమితం అయిపోయానా లేదా? నాకంటే రెండవ వస్తువు ఉన్నది అంటే నేను పరిమితం అయ్యాను. నా పరిమితత్వం జీవభావం. ఈ జీవభావం నాకు దుఃఖం. జీవుడికి సమస్య కాదు, జీవభావమే సమస్య. జీవుడికి ఉన్న సమస్యలను పరిహరిస్తే అది లౌకికం అయిపోతుంది. జీవభావమే సమస్య, అదే సంసారం. జీవుడికి అది ఉన్నది, ఇది ఉన్నది, ఆస్తి లేదా, ఇల్లు లేదా, ఇంకేదా, అదంతా జీవుడికి ఉండే సమస్య. అవి వేరు, అదంతా లౌకికం అయిపోతుంది. జీవభావమే సమస్య. అందుకే మనం ప్రపంచం ఎందుకు అని అడిగితే, ప్రపంచంలో వస్తువులు ఏవున్నాయి, మనకేవి ఉపయోగపడతాయని అవి చూడటం లేదు. ప్రపంచం ఉంది అంటే ప్రపంచంలో నేనొక్కడిని అంటే నేను పరిమితం. ప్రపంచం నన్ను పరిమితం చేస్తుంది, నన్ను జీవభావంలో ఉంచుతుంది. అందుకని ఈ ప్రపంచం నన్ను జీవభావంలో ఉంచే ప్రపంచం ఎందుకున్నది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా వచ్చింది, దీన్ని తొలగించుకోవచ్చా, ప్రపంచమును తొలగించుకోవచ్చా అంటే నన్ను జీవుడిగా చేసే ప్రపంచం తొలగితే నా జీవభావం తొలగుతుందా అని అర్థం. ప్రపంచం తొలగించుకోవచ్చా అంటే అర్థం ఏమిటి? ఎందుకు వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఎట్లా వచ్చిందో, ఎట్లా బతుకుతుందో తెలిస్తే దాన్ని తొలగించుకుంటాం. ప్రపంచాన్ని తొలగించడం అంటే ప్రపంచము నన్ను ఒకటిగా చేసి నాకంటే రెండవదిగా మిగిలి ఉన్నది. అది నన్ను పరిమిత జీవుడిగా చేసి నాకంటే రెండవదిగా ఉంటున్నది. ఆ రెండవదిగా ఉండటం, నన్ను పరిమితుడిగా చేయటం, ఇది ఆపగలమా? దానికోసం ప్రపంచ విచారణ. వేదాంతులు చేసే ప్రపంచ విచారణ వేరు, సైంటిస్టులు చేసే ప్రపంచ విచారణ వేరు. అవునా? ఆధునికులు ఏం మాట్లాడతారు? సైన్స్ కూడా ప్రపంచం గురించి ఆలోచించిందండి అని. అదంతా భోగపరాయణ జీవభావంతో చేసిన విచారణ, తత్వాన్వేషణ కాదది. మనం చేసే ప్రపంచ విచారణ ప్రపంచము నన్ను జీవుడిగా ఉంచి పరిమిత కర్తభోక్తగా జన్మమరణశీలుడిగా ఉంచింది. ఎందుకు? నాకంటే రెండవదై కూర్చున్నది. ఆ రెండవదిగా ఎందుకున్నది? నన్నిట్లా పరిమితంగా ఎందుకు చేసింది? ఈ పరిమిత భావం నాకు రెండవది ఇది తొలగాలి. ఎందుకు? జీవభావమే తొలగాలి అనే ఉద్దేశంతో మనం చేస్తున్న అన్వేషణ. వాళ్ళు చేసేది జీవభావం తీయాలని కాదు, జీవుడు కర్త భోక్త, భోక్తకు భోగ్యం కావాలని వాళ్ళ అన్వేషణ. భోక్తకు ఇన్ని భోగ్యాలు ఎక్కువ కావాలనేది వాళ్ళ అన్వేషణ. అందుకే ఈ సుఖ దుఃఖాలనే అంటే నేను జీవుడిగా ఉంటే సుఖ దుఃఖాలు తప్పవు, జన్మ మరణాలు తప్పవు. ఈ జన్మ మరణాలే ఎందుకున్నాయి అంటే నేను జన్మ మరణాలను అనుభవిస్తూ సుఖ దుఃఖాలకు లోనవుతూ ఉన్న జీవుడిగానే ఎందుకున్నాను. జీవుడిగా ఉన్నంతసేపు సుఖ దుఃఖాలు జన్మ మరణాలు తప్పనే తప్పవు. మరి ఆ తప్పనిసరి పరిస్థితి అయినటువంటి ఆ జీవభావంలో ఎందుకున్నాను? ఇదే నా గత్యా, నేను ఇట్లాగే ఉండాల్సిందేనా, దీన్ని వదిలించుకోగలనా, దానికి ఏమైనా దారి ఉన్నదా? లేక జీవభావంగా ఉండటమే నా గత్యా? జీవభావంలో ఉంటే జన్మ మరణాలు సుఖ దుఃఖాలు తప్పవు అంతే. అయితే ఏ జీవభావంలో ఉంటే జన్మ మరణాలు సుఖ దుఃఖాలు తప్పవో ఆ జీవభావమే నా నిజమైన స్వరూపమా? లేక ఇది ఏదో కారణంగా వస్తే ఆ కారణం తీసేస్తే జీవభావం నేను వదిలించుకోగలనా? ఇదే నా స్వరూపం అయితే నేను ఏం చేసినా నాకు విడుదల లేదు. విడుదల అంటే విమోచనం లేదు. ఏం చేసినా నాకు గతి లేదు, ఇంకా విమోచననే లేదు. ఇట్లాగే పడుతూ లేస్తూ ఏదో చిన్నగా పైన మెరుగులు దిద్దుతూ చిన్నగా పరిష్కరించుకోవటం, అందులోనే పడి చావటం, అంతే, గతే లేదు. అక్కడదక్కడే ఏదో కొంచెం అంతే. అయితే ఏ జీవభావం వల్ల జన్మ మరణాలు సుఖ దుఃఖాలు మరణాలు దుఃఖాలు భయము ఆందోళనలు ఉంటున్నాయో ఆ మౌలికంగా మూలం నుంచే జీవభావమునే తొలగించుకోవచ్చా? జీవభావం అంటే అర్థం ఏంటిది? ఏ జీవభావం వల్ల ఇవన్నీ తప్పనిసరి అయ్యాయో దాన్నే తీసేస్తే ఇవి పోతాయి. అందుకోసం ఏ జగత్తు అయితే నన్ను జీవుడిగా చేస్తుందో ఆ జగత్తు ఏమిటి అంటే నన్ను జీవుడిగా ఎందుకు చేస్తున్నది అది? అట్లా ప్రశ్న. ప్రపంచం గురించి ప్రశ్న, నా గురించి ప్రశ్న, అన్ని ప్రశ్నలకు మూలం జీవభావం గురించిన ప్రశ్ననే. అంటే నేను ఒక జీవున్నట, ఒక పరిమితున్నట, నా చుట్టూ ఇంకొకటి ఉంటుందట, అది నన్ను కంట్రోల్ చేస్తుందట. ప్రపంచం ఇట్లా ఉండటమే నా గత్యా? ఇదే నా సత్యమా? ఇదే నా జీవిత సత్యమా? లేక ఇది సత్యం కాకపోతే మరి దీన్ని వదిలేసి నా గురించిన ఇంకొకటి నిజమైన సత్యం ఉందా? ఇది కాకుండా అంటే జీవభావం కాకుండా, జన్మ మరణాలు కాకుండా, సుఖ దుఃఖాలకు గురి కాకుండా, సుఖ దుఃఖాలకు అతీతమై ఆనంద స్వరూపంగా ఉండేటటువంటి ఇంకొకటి ఉందా నా స్వరూపం? లేక నా స్వరూపం ఇదేనా? ఇందులోనే కట్టుబడాలా? ఇట్లాగే ఉండిపోవాలా? ఈ ప్రశ్న తత్వాన్వేషణ అవుతుంది. మిగిలిన ప్రశ్నలు కావు, అవి లౌకికలు. నువ్వు పెద్ద ప్రశ్నలు వేసినా అది లౌకికమే.
చూడటానికి ప్రశ్నలు పెద్దగా అనిపిస్తాయి. అమ్మో జగత్ ఎట్లా వచ్చింది, ఏమేమో గొప్ప గొప్ప ప్రశ్నలు వేస్తున్నారంటారు. ప్రశ్న గొప్ప కాదు, అవి చూడటానికి గొప్పలుగా నటిస్తున్నాయి కానీ గొప్ప ప్రశ్నలు కావవి. సైంటిస్టులు వేసే ప్రశ్నలు గొప్పలన్నట్టు నటిస్తున్నాయి, అక్కడ గొప్పతనం ఏం లేదు, అల్పబుద్ధి, అదే జీవబుద్ధితో వేసే ప్రశ్నలు. కనుక ఈ పరిస్థితి, ఇప్పుడు నేనున్న జీవభావ పరిస్థితి, ప్రపంచము, దేశకాలం, నామరూపం, జన్మ మరణం, ఈ సెట్ అంటే ఇదంతా ఎందుకున్నది, ఎట్లా ఉన్నది, దీని నుంచి నాకు విడుదల ఉన్నదా, ఆ ప్రశ్న కోసం ఏం చెయ్యాలి? మనకు తెలిసిన సాధనలేవి? కర్మ చేస్తాం, ఇంద్రియాలతో మనస్సుతో తెలుసుకుంటాం. ఇంద్రియాల మనస్సుతో పట్టు చిక్కటంలే, అంతు చిక్కటంలే. అసలు ఈ ప్రపంచము, జీవితము, మనం అనుకున్న పనులన్నీ చేయగలుగుతున్నామా? ఎన్నో ప్లాన్లు వేస్తాం, ఏదో చెయ్యబోతే ఎటో తిరిగిపోయి మనల్ని ఎటో తిప్పేస్తాం. అవునా? చిన్న బాలుడు చూడండి, వాడు ఎటో ఆడుకుంటూ పోతే మనం వద్దని వాడిని పడతాం, వాడిని బట్టి ఇటు లాగుతాం. వాడు ఎటో పోవాలంటారు, తల్లిదండ్రులు బట్టి లాగుతారు. అవునా? అటు అక్కడ రైల్వే స్టేషన్లో చూసాం, ఎవరో చిన్న పాప అక్కడ నిలబడితే అది ఎటో పోతుంది, పోయినప్పుడల్లా తండ్రి పట్టి లాగుతాడు, అది ఎటో పోతుంది అటే లాగుతుంటాడు. ఇప్పుడు అనిపించింది ఆ పాప దృష్టి లాగే ఉంది మన జీవితం అనిపిస్తుంది. మనం ఎటో పోవాలంటాం, మన ప్రపంచము, మన ప్రకృతి, మన అదృష్టము, మనదంతా ఇంకెటో లాగి మనల్ని ఎటో తీసుకుపోతాం. మనం ఒకటి కావాలనుకుంటాం, అది చెయ్యనివ్వదు, ఇది విఫలం చేస్తుంది, ఇంకొకటి తెచ్చిపెడుతుంది. అవి అట్లా ఉన్నాం మనం. ఈ జగత్తంతా తండ్రిలాగా ఉన్నాడు, మనం చిన్న పాపలాగా ఎటో పోతున్నాం, అది ఎటో లాగేస్తున్నాడు. అయితే మనం చేస్తున్న ప్రయత్నాలతో మన జీవభావం, దుఃఖం, సంసారం తొలగి పరిపూర్ణత పొందగలుగుతున్నామా? జీవుడిగా కర్తగా చేసిన కర్మలన్నీ కర్తృత్వ భావమును, జీవభావమును తీసేసే కర్మలా? జీవభావమును తొలగించి నన్ను పరిపూర్ణంగా చేసే కర్మ ఏదైనా ఉందా? ఇంతవరకు మనం చేసి జీవభావం వదిలించుకున్నామా? లేక చేసి జీవభావమే గట్టిపడిందా? కర్తాభోక్త భావమే గట్టిపడిందా? అందుకోసం మన చేతిలో ఉన్న ప్రయత్నాలన్నీ కూడా జీవభావం నుంచే పుడుతున్నాయి, జీవభావమును ఉంచుతాయి, కానీ జీవభావమును తీసేసేవి కావు. పోనీ పరలోక శాస్త్రం, ఇంకా యోగ సాధనలు, తపస్సు, అవి కూడా అంతే, జీవభావమును ఉంచి చేస్తున్నాయి. జీవభావంలో ఉంచి చేసే సాధనలే. వాటి ద్వారా వచ్చే ఫలితం కూడా జీవభావంలో ఉండి అనుభవించే ఫలితాలే, కానీ కర్మఫలము, కార్యం, కారణం, కర్త, భోక్త అనే భావాలను తొలగించేవి సాధనలు ఇవేవి కాదు. ఇంత గ్రహించిన తర్వాత మనకు తెలిసిన ఇహలోక సాధనలు, పరలోక సాధనలు, ఇహలోక జ్ఞానం, పరలోక జ్ఞానం అన్ని చూసి అన్ని అయిపోయాయి, ఇవేవి పనికిరాదని తెలిసిపోయింది. అప్పుడు విరక్తుడవుతాడు. మరి దీనికి అతీతమైంది ఇంకేమైనా ఉన్నదా? ఉందో లేదో, ఉంటే ఎక్కడున్నదో ఎవరు చెప్తారో తెలియదు. గుడ్డివాళ్లాగా వెతుక్కుంటూ పోతూ ఉంటే అప్పుడు ఉపనిషత్తులు, గురువులు తారసపడతారు. అవునా? అప్పుడు వాళ్ళని అడిగితే, ఇటువంటిది నేను వెతుకుతున్నాను, నేను చూస్తున్నాను, మీరు పెద్దలు ఎక్కడెక్కడో తిరిగారు, ఏదేదో మహనీయుల సాన్నిధ్యంలో ఉన్నారు, ప్రపంచమంతా తిరిగారు, ఎన్నో శాస్త్రాలు చదివారు, ఇటువంటిది ఎక్కడైనా ఉందా? ఈ జీవభావమునే తొలగించే సాధనం, తొలగించే జ్ఞానం, అటువంటిది ఎక్కడైనా ఉందా? అసలు ఉందో లేదో, ఉందా అని ఊరికి అడుగుతున్నాను. ఉందో లేదో, ఉంటే మంచిదే, మరి ఉందో లేదో, మరి ఉంటే ఎట్లా, ఎక్కడా చెప్పండి. అప్పుడు గురువు గారు చెప్తారు, నువ్వు చేస్తున్నదంతా నువ్వు జాగ్రత్త అవస్థలో ఒక వ్యక్తి అయి ఉండి, జాగ్రత్త అవస్థలో ఉండే దేశకాలాల అంతర్గతమైన ప్రపంచం చూస్తున్నావు. అంటే నువ్వు చేస్తున్న పనులన్నీ దేశకాలంలో, నామరూపాల్లో, జాగ్రత్త అవస్థలోనే ఉంటున్నావు. కానీ జాగ్రత్త అవస్థ ఉన్నంతసేపు నువ్వు ఒక వ్యక్తిగా ఉండటం తప్పదు. జాగ్రత్త ప్రపంచము, నువ్వు వ్యక్తిగా ఉండటం, ఇది వదిలించుకోలేవు. అందుకోసం నువ్వు చేస్తున్న పద్ధతి పనికిరాదు, దానికి పూర్తిగా ఒక కొత్త పద్ధతే కావాలి. అది ఏమిటి, ఎట్లా అంటే అదే శాస్త్రం చెప్తున్నది. సోయమాత్మ చతుష్పా. నువ్వు నిజంగా జాగ్రత్త అవస్థలోని ప్రపంచంలో ఉంటున్న ఒక వ్యక్తివి కావు. ఆ వ్యక్తివని అనుకుంటున్నావే కానీ నువ్వు ఒక వ్యక్తివే కావు. ఒక అవస్థలో ఉన్నవాడివి కాదు, నువ్వు అవస్థలో లేవు, నువ్వు ఒక వ్యక్తివి కావు. వ్యక్తిగా అవస్థలో ఉన్నవాడివి కాదు, అవస్థ నీలో ఉన్నది. నువ్వు వ్యక్తివి కావు, అవస్థవు కావు. వ్యక్తివి కావు, అవస్థవు కావు. నువ్వు వ్యక్తిత్వము, అవస్థావత్వమును వదిలి ఉన్న వ్యాపకమైన విశాలమైన స్వరూపం నీది. నీలోనే అవస్థలు కల్పితంగానే నువ్వు అవస్థకు కట్టుబడ్డవాడివి కాదు అని. ఇది మొదటిసారి వింటే ఆశ్చర్యపోతాడు. అబ్బా, ఇదే నిజమైతే ఆనందం, కానీ అది ఎట్లా?
చెప్తే బాగా అనిపిస్తుందే, అలా ఉంటే బాగుండు అనిపిస్తుంది, కానీ అది నా అనుభవానికి కుదరటంలే. అది ఎట్లా? ఇంకోసారి చెప్పండి, మళ్ళీ చెప్పండి, బాగా చెప్పండి, అది అనుభవంలో నిలిచేటట్లు చెప్పండి. మీరు చెప్పింది అయితే అదే నిజమైతే బాగుంది అనిపిస్తుంది, ఎట్లా మాత్రం తెలియటం లేదు. అప్పుడు అన్నాడు, నీ అనుభవాన్నంతా పరిశీలించు. తెలిసిన వాళ్ళు, మహనీయులు, జ్ఞానులు, ఉపనిషత్తులు ఏమని చెప్తున్నాయంటే, నీ గురించి నువ్వు ఎవరిగా చూస్తున్నావో జీవుడిగా, ఒక ప్రపంచానికి కట్టుబడినావని, ఒక జీవుడిగా ఉన్నావని నీకేది అనిపిస్తుందో అది నీ అనిపించటమే కానీ నీ తప్పుడు బుద్ధే కానీ అది ఒక అపోహ. అది నీకు అనిపిస్తున్నటువంటి ఒక అపోహనే కానీ అది నీ నిజస్వరూపం కాదు. అయితే మన నిజస్వరూపం ఎట్లా తెలుసుకోవాలి? ఎందుకంటే ఏ వస్తువు గురించి ఒక అపోహ ఉన్నదో, ఒక పొరపాటు ఉన్నదో, ఆ పొరపాటును కొంచెం పక్కకు పెట్టి ఆ ఉన్న వస్తువునే మరొకసారి పరిశీలించాలి. ఏ తాడు గురించి మనం మసక చీకటిలో పొరపడి భయపడుతున్నామో, ఇంకొకడు అన్నాడు, నువ్వు ఊరికే భయపడకయ్యా, అది పాము కాకపోవచ్చు అన్నాడు. అట్లాగా అన్నాడు. అవును, పాము కాకపోవచ్చు, ఇంతకు ముందు జరిగింది, అది పాము కాకపోవచ్చు. కొందరైతే అది పాము కానే కాదంటున్నారు. ఇక్కడ పాము వచ్చే అవకాశమే లేదు, పాము కాదంటున్నారు. అట్లానా? అయితే ఏం చేయమంట? నువ్వు మళ్ళీసారి జాగ్రత్త గమనించు. అయితే ఏం చేయాలంట? టార్చ్ లైట్ ఉంటే తీసుకుపో, దగ్గరికి పో, కొంచెం బాగా గమనించు, భయపడకు, కొంచెం ఓపిక పట్టు, మళ్ళీ చూడు, మళ్ళీ చూడు, నీకే అనిపిస్తుంది, ఓ ఇది పాము కాదేమో అని. అట్లా నేను జీవుడు, ఈ ప్రపంచము నీకు అనిపిస్తుందా? మళ్ళీ గమనించు, చాలా చక్కగా గమనించు, ఓపికత గమనించు, నీ అనుభవాలన్నీ పెట్టుకొని గమనించు. నువ్వు జీవుడివే కావేమో, నీ చుట్టూ ప్రపంచమేం లేదు, నువ్వే జీవుడు కాకపోతే ప్రపంచం ఎక్కడ? నువ్వొకడివి, నీ చుట్టూ ప్రపంచము, ఇది నిజం కాదేమో, నీకు అది ఊరికే పొరపాటుగా అనిపిస్తుందేమో. ఒక శాస్త్రం అంట. మరి ఏం చేయమంటారు? నిన్ను మళ్ళోసారి గమనించుకో. నన్నంటే ఏమిటి? అవును నిన్నే. నన్నంటే ఇక చేతులు, కాళ్ళు, మనస్సు, ఇంద్రియాలు. అయితే నన్ను ఎంత గమనించినా నేను జాగ్రత్త అవస్థలో ఉన్నవాణ్ణే. నన్ను నేను ఎంత గమనించుకున్నా జాగ్రత్త అవస్థలో ఉన్నవాణ్ణే అని తేలుతుంది, కానీ జాగ్రత్త అవస్థ, జాగ్రత్త వ్యక్తిత్వము లేనివాణ్ణి అని తోచటం లేదే, అట్లా అనుభవంలో లేదే అంటాడు. ఉంది, చూపిస్తాను నేను. గురువు గారు అంటారు, ఉంది, నువ్వు జాగ్రత్త అవస్థలో ఉన్న వ్యక్తివే కావు, జాగ్రత్త అవస్థ నీకు లేదు. అది ఎట్లా? చూపిస్తాను చూడు. నీ అనుభవాలన్నీ పరిశీలించాలి. ఏం అనుభవాలు? బెంగళూరుకు పోయిన అనుభవం, ఢిల్లీకి పోయి వచ్చిన అనుభవం, సినిమా చూసిన అనుభవం, పిక్నిక్ పోయిన అనుభవాన్ని చూశాను. ఆ అనుభవాలు సరిపో. ఆ అనుభవాలన్నీ నీకు జీవభావంలో జాగ్రత్త అవస్థలోని అనుభవాలే. ఇంద్రియానుభవం, మనస్సు అనుభవం, ప్రాణానుభవం, అవి అన్నీ ఇంద్రియ స్థాయి, వైయక్తిక అనుభవాలు, పరిమిత అనుభవాలు, అవస్థలోని అనుభవాలు. అది కాదు. మరి ఇంకేం అనుభవం? ఒకటి సార్వత్రిక అనుభవం కావాలి. అది ఎట్లా ఉంటుంది? అది నేను ఎప్పుడు వినలేదే. నువ్వు వినలేదు కనుకనే నేను అవసరం అయ్యాను. నువ్వు మొదలు వింటే నేను అవసరమే లేదు, నేను రానంటాడు. నువ్వు వినలేదు కనుకనే ఇక కొత్తది నీకు అవసరం. ఏమిటది? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనేవి 3 అనుభవాలు మనకున్నాయి. ఇవి అందరికీ ఉన్నాయి. ఇవి సార్వత్రిక అంటే సార్వజనిక అనుభవాలు. ఈ అనుభవాల విశేషం ఏమిటి? సార్వజనిక. సార్వత్రిక అంటే సార్వజనిక, సర్వజనులకు ఉన్నట్టి అనుభవాలు. కొన్ని అనుభవాలేమో వైయక్తిక అనుభవాలు అయ్యాయి, అంటే వ్యక్తికి మాత్రం, కొందరికి ఉంటాయి, కొందరికి ఉండవు. ఇవి అటువంటివి కావు, అందరికీ ఉంటాయి. అందరికి ఉంటాయంటే కళ్ళు అందరికీ ఉన్నాయి కదండి, రూపం అందరికీ. ఎవరో కొంత గుడ్డి వాళ్ళని వదిలేస్తే పోనీ స్పర్శేంద్రియం అందరికీ ఉన్నదిగా. కొందరు కుంటి వాళ్ళు, కొందరు చెవిటి వాళ్ళు ఉంటారు, కొందరు గుడ్డి వాళ్ళు. స్పర్శేంద్రియం లేని వాడు ఎవరు లేరు, అందరికీ స్పర్శ ఉంటుంది. పోనీ స్పర్శేంద్రియం అంటే అందరికీ ఉన్నది కదా. స్పర్శేంద్రియం పరిమిత అనుభవం, పూర్ణానుభవం కాదు. సార్వజనికము కావాలి, పూర్ణానుభవం కావాలి. పూర్ణం అంటే ఏమిటి? మొత్తం బ్రహ్మాండాన్ని పరిశీలించగలిగిన అనుభవం. అంటే స్పర్శానుభవం మొత్తం బ్రహ్మాండాన్ని పరిశీలించదు. కళ్ళ అనుభవం, చక్షురింద్రియానుభవం రూపాన్ని చెప్తుంది కానీ, రంగును చెప్తుంది కానీ శబ్దాన్ని చెప్పదు, స్పర్శను చెప్పదు. చెవులు శబ్దమును చూపిస్తాయే కానీ రూపాన్ని చూపించవు. ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క విషయానుభవాన్నే చెప్తుంది కానీ అన్ని విషయాలను కలుపుకున్న అనుభవం ఏ ఇంద్రియానికి లేదు. పంచేంద్రియాల్లో దేనికే లేదు. అయితే ఒక అనుభవం కావాలి, పంచేంద్రియాల అనుభవాన్ని కలిపేది. ప్రాణంతో వచ్చేటువంటి ఏమిటి?
ఆకలి దప్పులు మొదలగినటువంటి అనారోగ్యం, రోగం, జ్వరం లేకపోవటం, ఇవన్నిటిని ప్రాణంతో కలిగే అనుభవాలన్నీ కలిపే అనుభూతి కావాలి. మనస్సులో కలిగే వివిధ ఎమోషన్లు, భావోద్వేగాలు ఉన్నాయిగా, ప్రేమ, సుఖము, దుఃఖము, ఈర్ష మొదలగినటువంటి భావోద్వేగాలన్నిటినీ కలిపేది కావాలి. మీ బుద్ధిలో కలిగే ఆలోచనలన్నీ కలిపేది కావాలి. నువ్వు ప్రపంచంలో చూస్తున్న దేశం, కాలం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రం, మీ చుట్టాలు, బంధువులు, మీ చుట్టాలు కాని వాళ్ళు అందరినీ కలిపేటువంటిది, ప్రపంచాన్నంతా కలిపేటటువంటిది, నీ ఇంద్రియానుభవాలన్నీ కలిపేటటువంటిది, ప్రాణాలను, మనస్సుల్ని కలిపేటటువంటిది. ఇటువంటి అనుభవం కావాలయ్యా అంటే, అయ్యో అటువంటి నేను ఎప్పుడు చూడలేదండి, అందుకే అవసరం చెప్తాను. అదే అవసరం. అన్నిటినీ కలిపితేనే కదా నీకు వచ్చేది అనుభూతి. అయితే అది 3 అవస్థలను తీసుకోవాలి అన్నాడు. 3 అవస్థలను తీసుకుంటే మొత్తం ప్రపంచం ఎట్లొస్తుందండి అంటాడు. జాగ్రత్త అవస్థ తీసుకోము. జాగ్రత్త అవస్థ తీసుకున్నా, స్వప్నంలో ఏమీ లేదు. సుషుప్తి ఊరికే విశ్రాంతి అవస్థ. జాగ్రత్త ఎట్లున్నది? ప్రపంచంలో జాగ్రత్త జరుగుతుంది. ఆయన అంటాడు, ఏమిటి, నేను పుట్టక ముందు ప్రపంచం ఉండే, ప్రపంచంలోకి వచ్చా, కొంచెం చూసి నేను వెళ్ళిపోతా. ప్రపంచం అట్లాగే ఉన్నది. నీవు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే 3 అవస్థానుభవాలను పరిశీలిస్తే అన్ని ఇంద్రియాల అనుభవాలు, అందరూ ప్రాణులు, అందరూ మనుషులు, అందరూ జీవులు, అందరూ జంతుజాలం అంతా ఎట్లా వచ్చేస్తుంది. చెట్లు, కొండలు, పర్వతాలు, నదులన్నీ ఎట్లొస్తాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలన్నీ అవస్థల్లోకి ఎట్లొస్తాయి అంటే వస్తాయి. అది కావాలా? ఈ 2 అంశాలను ఈరోజు చూద్దాం. అవునా? ఇప్పుడు ఒకటేమిటి, అన్ని ఇంద్రియాల అనుభవాలను కలిపేది, ఇంకా దేశకాలాలన్నిటినీ కలిపేది. ఈ 2 అంశాలు చూడాలి. మొదలు చూడండి, కంటితో రూపం కనిపిస్తుంది. అవునా? కంటికి రూపం అంటే అర్థం ఏమిటి? సంస్కృతంలో రంగును రూపం అన్నది సంస్కృత భాషలో. రంగే రూపం, రంగు వల్లనే రూపం వస్తుంది. రంగు లేకపోతే రూపం లేదన్నారు. రంగు వల్లనే దానికి ఒక షేప్ వస్తుంది. అందుకే మన వాళ్ళు రూపం అనే మాట ఆకారానికి, రంగుకు, రెండిటికి కలిపి వాడేశారు సంస్కృత భాషలో, తత్వశాస్త్రంలో రూపం. అయితే కంటికి రూపం తెలుస్తుంది, చెవికి ఏం తెలుస్తుంది? శబ్దాలు తెలుస్తాయి. అయితే ఇక్కడ కంటికి రూపం తెలుస్తుంది అంటే అర్థం ఏమిటి? రూపం తెలుస్తుంది అంటే కంటిలో మనకొక స్పృహ ఉన్నది. అవునా? కంటిలో మనకొక స్పృహ, ఒక తెలివి, ఒక స్పృహ ఉన్నది. ఆ స్పృహ చేత కంటి ద్వారా మనకు రూపాలు కనిపిస్తున్నాయి. అంటే అర్థం ఏమిటి? మన తెలివికి, మన స్పృహలో రంగులు తోస్తున్నాయి అని అర్థం. అంతేగా? మన స్పృహలో, కంటిలో ఒక స్పృహ ఉన్నది, ఆ స్పృహకు రంగు తెలుస్తున్నది. చెవి ద్వారా మనకు శబ్దం వినిపిస్తున్నది అంటే అర్థం ఏమిటి? అంటే ఒక స్పృహ ఉన్నది మనకు, ఆ స్పృహకు శబ్దం వినిపిస్తున్నది. ఒక తెలివి, ఒక స్పృహ, ఒక మెలకువ ఉన్నది, ఆ స్పృహకు శబ్దం వినిపిస్తున్నది. ఈ స్పృహకు స్పర్శ ముడితే వేడిగా ఉన్నది, చల్లగా ఉన్నది, లేకపోతే మెత్తగా ఉన్నది, గట్టిగా ఉన్నది. ఇటువంటివన్నీ స్పృహలో మనకు స్పర్శలు తెలుస్తున్నాయి. స్పర్శేంద్రియం అంటే ఏమిటి? ఈ 4. వేడి, చల్లని, మెత్తగా, గట్టిగా. ఇంకేమైనా ఉందా? అంతే. లేకపోతే ఇంకో కొంచెం 2 కలుపుకుంటే గరుకుగా ఉన్నది, నున్నగా ఉన్నది, అంతే తెలుస్తుంది. ఈ 6 స్పర్శలు తప్ప ఇంకా 7వ స్పర్శ లేదు. అన్ని స్పర్శలు ఇందులోకి వచ్చాయి. ఈ స్పర్శ ఏమిటి? స్పర్శ అనేది మన స్పృహలో కలుగుతున్నటువంటి స్పృహ యొక్క రూపాలేగా. స్పృహలో అనిపిస్తున్నవి. ఇప్పుడు వేడి అనేది ఒక స్పృహనా కాదా? వేడి అనేది ఒక రకమైన స్పృహ, చల్లని అనేది ఒక రకమైన స్పృహ, మెత్తగా అనేది ఒక రకమైన స్పృహ, గట్టిగా అనేది ఒక రకమైన అంటే స్పర్శేంద్రియం ద్వారా. స్పర్శేంద్రియం అంటే ఏమిటి? మనకు కలుగుతున్న ఒక 6 రకాల స్పృహను ఒక ఘాటన కట్టి స్పర్శేంద్రియం అని పేరు పెట్టాం. రంగుల్లో ఎన్ని రంగులు ఉన్నాయి? ఆకుపచ్చ ఉన్నది, పసుపచ్చ ఉన్నది, ఇంకేమంటాం, ఎర్రగా ఉన్నది, నల్లగా ఉన్నది. ఇటువంటి ఒక 5-6 రంగులు కలిపి, ముఖ్యంగా 5-4 రంగులు ఉంటాయి. ఆ రంగుల కాంబినేషనే ఇన్ని రంగులు కంప్యూటర్లో కలిపేస్తారు, వేలకు రంగులు సృష్టించేస్తారు. నిజానికి 3 అంటారు వాళ్ళైతే. సైంటిస్టులను 3 రంగులు అంటారు. ఇవి కలిపి అన్ని రంగులు సృష్టిస్తున్నారు.
ఇంకా గీతలు కూడా ఇన్ని ఆకారాలు కనిపిస్తే ఇన్ని ఆకారాలకు ఏం గీతలు ఉన్నాయి? పొడవు, వెడల్పు, ఎత్తు, మూడే ఉన్నాయా? మూడే గీతలు. 3 గీతలు కలిపి ఇన్ని వస్తువులు అయ్యాయి. ఈ ప్రపంచాలన్నీ వస్తువులన్నిటికీ 3 గీతలు. పొడవు, వెడల్పు, ఎత్తు 3 తీసే ఉంటుందా? ఎత్తు తీసేయి, పొడవు వెడల్పే కనిపిస్తుంది. కాగితంకి చూడండి, ఎత్తే కనిపించదు. ఎత్తు అంటే మందం. ఈ పుస్తకంకు తీసుకుంటే పొడవు, వెడల్పు, ఎత్తు అంటే మందం. అవునా? ఇక మందం లేదనుకో, కాగితం చాలా తక్కువ, అది ఉండి లేనట్టు అనిపిస్తుంది. పొడవు వెడల్పులే. పొడవు వెడల్పు 2 తీసేస్తే ఏముంటుంది ఇందులో? పుస్తకం ఉందా? ఏమీ లేదు. అంటే ఆకారంలో 3 గీతలు, పొడవు, వెడల్పు, మందం, అంతే. ఇక రంగులు, వీటి వల్లనే అన్ని చూస్తాయి. ఇవన్నీ ఏమిటి? కంటికి కనిపించే ప్రపంచమంతా ఇంతే. మీరు ఎన్ని రోజులు చూసినా 3 గీతలే చూస్తున్నారు. అవునా? మీరు ఎన్ని రోజులు జన్మల యుగాలు చూసినా 3 గీతలు. మరి అంతకుమించి ఏం చేయను, ఎక్కడ ఉన్నదే అంతే. 3 గీతలు పెట్టుకొని ఇంత పెద్ద ప్రపంచం చేసేసారు. రంగులు అంతే, అవే 3 రంగులు. ఏమన్నారు? ఆకుపచ్చ, పసుపచ్చ ఒకటే అంటారు. ఎరుపు కూడా అందులోనే కలిసిందంటారు. తెలుపు, నలుపు 2 వేరు కాదులే. తెలుపు, నలుపు ఒకటే. ఏదో 3 రంగులు అని చెప్తారు. టీవీలో 3 రంగులు పెడతాడు. టీవీ తయారు చేసిన వాడు ఏదో చెప్పారు. బ్లూ, గ్రీన్, రెడ్, అంతే 3 రంగులట. ఆ 3 రంగుల కాంబినేషన్లతో మిగిలినవన్నీ పుడతాయి, అంతే, వాటి సమ్మేళనంతో. అయితే ఈ కంటితో ఏం చూస్తున్నామంటే 3 రంగులు, 3 గీతలు, అంతే. ఈ కాంబినేషన్తో పెద్ద బ్రహ్మాండమే సృష్టి చేసేసాం మనం. అయితే కంటికి కనిపిస్తున్న స్పృహలో ఈ రంగులు, రూపాలు ఏమిటి? రంగులు, ఆకారాలు ఏమిటి అంటే మనకు కలుగుతున్న తెలివికి, స్పృహకు తోస్తున్నవి, అంతే. తోస్తున్నవన్నీ స్పృహలో భాగమేగా. స్పృహ లేకుండా బయట తోస్తున్నాయా? స్పృహలో తోస్తున్నాయి. అయితే రంగులు, రూపాలన్నీ ఏమిటి అంటే కన్నన్న స్పృహలో తోస్తున్నవే. అదేవిధంగా చెవికి తోస్తున్నవే. ఇంకా వాసన, రుచి, ఇవి కూడా ఏమిటి? స్పృహలో తోస్తున్నవే. అయితే కన్ను అంటే ఏమిటి? కన్ను అంటే ఏమిటి అంటే మనకేదో ఒక స్పృహకు కొన్ని తోస్తే దానికి ఇంద్రియం అని పేరు పెట్టాం. ఇంద్రియం అంటే ఏమిటి? మన స్పృహకు కొన్ని ఏదో తోస్తున్నాయి. అయితే ఇక్కడ కన్ను అంటే కంటిలో ఉన్న స్పృహను కన్నన్నాం కదా. ఇంద్రియం అంటే ఏంటిది? కంటిలో ఉన్నటువంటి స్పృహను ఇంద్రియం అన్న. అయితే ఆ స్పృహ, ఇప్పుడు రూపాలన్నీ, రంగులన్నీ ఏమిటి అంటే స్పృహకే రూపాలు, రంగులని పేరు. ఎందుకంటే స్పృహ లేకుండా ఏ రూపాలు, రంగులు లేవు. అయితే ఒక్క కంటిలో ఉన్నటువంటివి, ఇప్పుడు ఒక ఎర్ర రంగు చూసాం, నీలం రంగు చూసాం. ఎర్ర రంగు ఏమిటి? అదే స్పృహ. నీలం రంగు స్పృహనే. రంగులు మారుతున్నాయి, స్పృహ మాత్రం అదే ఉన్నది. కంటి చూపు అంటే ఏమిటి? స్పృహ. ఒకే చూపుకు రంగులు మారుతున్న చూపు ఒక్కటే. ఇప్పుడు ఎర్ర రంగును చూస్తే ఒక చూపు, నీలం రంగు చూస్తే ఒక చూపు, ఆకుపచ్చను చూస్తే ఇంకొక చూపు. 3 చూపులు ఉన్నాయా మనకు? లేక ఒకే చూపుకు మూడు విషయాల? 3 విషయాలంటే ఏమిటి? 3 స్థితులు, 3 భంగిమలు. ఒకే వ్యక్తి కూర్చున్న, నిలుచున్న భంగిమలాగా ఒకే చూపుకు 3 భంగిమలే కానీ 3 చూపులు కావు. ఒకే చూపుకు 3 భంగిమలు. 3 భంగిమల్లో ఉన్నది చూపు ఒకటే. చూపు అంటే ఏమిటి? స్పృహ, తెలివి అంటే. ఆ స్పృహ 3 భంగిమలు ఎత్తితే 3 రంగులన్నాం, 3 రూపాలన్నాం. అయితే మొత్తం కన్ను అంటే ఏమిటి అంటే ఆ స్పృహకు, చూపుకు కన్ను అన్నాం. విషయం అంటే ఏమిటి? చూపుకే విషయం అని పేరు పెట్టాం. చూపులో ఆ కనిపిస్తున్న తీరుకు విషయం అన్నాం. ఆ స్పృహ ఉన్నటువంటి భంగికి, స్పృహ ఏ భంగిలో ఉన్నదో దానికి రూపం అని పేరు పెట్టాం, అంతే. అయితే కన్ను అనేది ఒక చూపు అయింది. ఇక చెవి అనేది వినికిడి అన్నాం. వినికిడి అంటే ఏంటిది? నువ్వు వింటున్న శబ్దాలు నానా రూపాలున్నా, వింటున్న చప్పుళ్ళు, శబ్దాలు రకరకాలుగా ఉంటున్నా వినికిడి అనేది ఒకటి. అవునా? శబ్దాలు అనేకమైన, వినికిడి ఒక్కటే. అయితే అన్ని శబ్దాలు ఎక్కడున్నాయి? వినికిడి అనే ఒక్క అనుభూతిలో శబ్దాలన్నీ వచ్చేసాయి. చూపు అనే ఒక్క అనుభూతిలో రూపాలన్నీ వచ్చేసాయి. అవునా? స్పర్శ అనే ఒక్క అనుభూతిలో వేడి, చల్లని, మెత్తగా, గరుగు అన్నీ వచ్చేసాయి. అవునా? స్పర్శ అనేది ఒక్క అనుభూతి. అదేవిధంగా వాసన అనే ఒక్క అనుభూతిలో మంచి, చెడు 2 వచ్చాయి. సుగంధం, దుర్గంధం. రుచి అనే ఒక్క దాంట్లో
నాలుకకు కలిగేటువంటి నాలుక అనుభవం, నాలుక అనే ఒక్క అనుభవంలో ఏమేమి వచ్చాయి? అన్ని రుచులు వచ్చాయి. తీపి, చేదు, వగరు మొదలగునవన్నీ వచ్చేసాయి. షడ్ రుచులు అన్నారు మన వాళ్ళు, 6 రుచులు. పోనీ ఎన్నైతే ఏమున్నదిలే, అవన్నీ నాలుక యొక్క అనుభవం. నాలుక ద్వారా కలిగే అనుభవానికి ఆరు భంగిమలు పెట్టి 6 పేర్లను పెట్టాము. ఒక నాలుక అనుభవం ఒకటే. అయితే నాలుక అనుభవానికి 6 భంగులకు 6 పేర్లు పెట్టాను. నిజానికి నాలుక అనుభవం ఒకటే. ఇప్పుడు చూడండి, కంటిలో చూపన్నామే. చూపు అంటే ఏమిటి? స్పృహకు, తెలివికి తోస్తున్న రూపాలైతే తెలివి ఒకటే. అయితే వినికిడి అన్నప్పుడు శబ్దమును తెలుసుకుంటున్న స్పృహ, శబ్దమును తెలుసుకుంటున్న తెలివి, రూపమును తెలుసుకుంటున్న తెలివి. అంటే చూపుకు వినికిడికి ఏం తేడా? అది తెలివి, ఇది తెలివి. తెలివిలో తోస్తున్న రూపం తేడానే కానీ చెవిలో ఉన్నది స్పృహ, చూపులో ఉన్నది స్పృహ. స్పృహకు రూపం కనిపిస్తే, స్పృహకు రంగు కనిపిస్తే చూపు అన్నావు, స్పృహకు శబ్దం వినిపిస్తే చెవి అన్నావు. స్పృహలో తేడా ఉందా? వినికిడి అన్నది స్పృహనే, చూపు అన్నది స్పృహనే. స్పృహ అంటే తెలివి, స్పృహ అంటే తెలివి. సంస్కృతంలో స్పృహ అంటే వేరేది, అది వదిలేయండి. సంస్కృతంలో స్పృహ అంటే ఆసక్తి, నిస్పృహ అంటే ఆసక్తి లేకపోవటం, అది సంస్కృత మాట వేరు. తెలుగులో స్పృహ అంటే తెలివి అనే మాటలు వాడేస్తున్నారు, అందుకని నేను వాడుతున్నాను. తెలుగు వాళ్ళు వాడేస్తున్నారు అట్లా. అయితే వాళ్ళు అరివు అంటారు, వాళ్ళు కన్నడిగులు అరివు అంటారు. అయితే ఆ చూపు అనేది ఏమిటి అంటే, చూపు ఒక్కొక్క వస్తువును బట్టి చూపు మారటంలే. నేను ఎర్ర రంగు చూసా, మళ్ళీ తెలుపు రంగు చూసా, చూపు మారుతుందా? అదే చూపులో రంగులు మారుతున్నాయా? రంగులు మారుతున్నా చూపు మారటంలే. చూపు అదే చూపులు. ఇప్పుడు వెలుగు పెట్టాం, దీపం వెలుగులో చెయ్యి కనిపించింది, చెయ్యి తీసేసాం, పుస్తకం కనిపించింది, పుస్తకం తీసేసాం, టేబుల్ కనిపించింది. అయితే వెలుగు, అదే వెలుగు, ఏ వెలుగు చెయ్యిని వెలిగించిందో అదే వెలుగు పుస్తకాన్ని, అదే వెలుగు టేబుల్ను, వెలుగు అదే ఉంటూ వస్తువులు మారుతున్న వెలుగు అదే ఉందా? లేకపోతే చెయ్యి మారేసరికి వెలుగు మారింది, పుస్తకం మారేసరికి వెలుగు మారింది అంటాము. వెలుగు అట్లాగే ఉంటూ ఆ వెలుగులో చెయ్యి మారింది, వెలుగులో పుస్తకం మారింది. పుస్తకం ఉన్న అదే వెలుగు, పుస్తకం పైన అదే వెలుగు. టేబుల్ ఉన్న అదే వెలుగు, టేబుల్ పైన అదే వెలుగు. వెలుగు మాత్రం అట్లాగే స్థిరంగా ఉంది. అట్లాగే చూపుకు రంగులు కనిపిస్తే ఒక రంగు కనిపించినా చూపు అదే. రంగు పోయింది, అదే చూపుకు ఇంకో రంగు కనిపిస్తుంది. ఆ రంగు పోయింది, చూపు అదే ఉంది. అంటే చూపు అంటే స్థిరంగా ఉన్న తెలివిని చూపు అన్నాం. చూపులో చూపుకు కనిపించే రూపం మారని, చూపు మాత్రం అదే. అంటే స్పృహ మాత్రం అదే. అదేవిధంగా వినికిడి అంటే స్పృహ అదే. ఒక శబ్దం వినిపించింది, ఫ్యాన్ శబ్దం, అది పోయింది, ఇంకొక మాట, అదే కాకి మాట వినిపిస్తుంది, కాకి కావు అంటున్నది, ఇంకెవరో మాట్లాడుతున్నారు, ఇంకెవరో అంటే వినిపిస్తున్న శబ్దాలు మారుతున్నా చెవిలో ఉన్న స్పృహ మాత్రం అదే ఉన్నది. స్పృహ మారటంలే. ఇప్పుడు చూడండి, చూపుకు వినికిడికి ఏం తేడా? అదే స్పృహకు రంగులు కనిపిస్తే చూపు అన్నావు, చప్పుడు వినిపిస్తే వినికిడి అన్నావు. కానీ స్పృహలో తేడానా? స్పృహలో తేడానా? అదే స్పృహ. చూపులో ఉన్నది ఏ స్పృహనో చూపులో అనేకంటే ఏ స్పృహకు చూపు అని పేరు పెట్టావో అదే స్పృహకు వినికిడి అని పేరు పెడుతున్నావు. అంతే. స్పృహలో తేడా లేదు. అదే స్పృహకు చప్పుడు వినిపిస్తే దానికి చెవి అని పేరు పెట్టావు, ఆ స్పృహ అదే తెలివి. అదే తెలివికి చెవి అని పేరు పెట్టావు, వినికిడి అని పేరు పెట్టావు. అదే అంటే వినికిడి అని పేరు దేని బట్టి? వినబడుతున్న శబ్దాన్ని బట్టే గాని స్పృహలో తేడా లేదు. అవునా? ఆ తెలివిలో తేడా లేదు, వినిపించబడుతున్న అంటే వినిపిస్తున్న శబ్దంలో తేడానే కానీ స్పృహలో లేదు. అయితే ఇప్పుడు చూడండి, అదే స్పృహకు చప్పుడు వినిపిస్తుంది, రంగు కనిపిస్తుంది, చప్పుడు వినిపిస్తుంది, రంగు కనిపిస్తుంది. అంటే రంగు పోతుంది, చప్పుడు వస్తుంది, చప్పుడు పోతుంది, రంగు వస్తుంది. ఈ రెండిటికి కామన్ అంటే సామాన్యంగా స్పృహ ఒకటే. స్పృహలో తేడా ఉందా? అదే స్పృహ. అంటే ఏ స్పృహకు చప్పుడు వినిపించిందో, అంటే చప్పుడు తెలిసిందో, వినిపించిందో అనకండి, ఏ స్పృహలో చప్పుడు తెలిసిందో అదే స్పృహకు రూపం తెలుస్తుంది. ఏ స్పృహకు రూపం తెలిసిందో అదే స్పృహకు వేడి చల్లని తెలుస్తుంది. వేడి చల్లని ఏమిటి? స్పృహ, తెలివి. అది తెలివికి వేడి తెలుస్తుంది, తెలివికి చల్లగా తెలుస్తుంది, తెలివికి వాసన తెలుస్తుంది, తెలివికి రుచి తెలుస్తుంది. అంటే ఏమిటి? అదే తెలివిలో రంగు తెలుస్తుంది,
అదే తెలివిలో రుచి తెలుస్తుంది, అదే తెలివికి తెలుస్తుంది. అంటే తెలివి ఒక్కటే అవుతుంది. మరి ఇంద్రియాలు అన్నారు ఎక్కడున్నాయి? విషయాన్ని బట్టి అదే తెలివికి 5 పేర్లు పెట్టాం, అవునా? అదే వెలుగు పుస్తకాన్ని వెలిగించింది, టేబుల్ వెలిగించింది, మైక్ వెలిగించింది, చాప వెలిగించింది, కుర్చీ వెలిగించింది. 5 వస్తువులు అయ్యాయి. 5 వెలుగులు వెళ్తాయి. 5 వెలుగులు అంటారా? 5 వెలుగులు ఏమిటండి? ఒక్క వెలుగుకి 5 విషయాలు. ఒకే వెలుగుకి 5 విషయాలే కానీ 5 వెలుగులు కావు. అట్లాగే ఒకే స్పృహకు 5 కిటికీలు అంతే. అవి 5 విషయాలే కానీ స్పృహ మాత్రం ఒకటే, అవునా? అయితే ఇప్పుడు కన్ను మూస్తే స్పృహ మూతపడుతుందా? ఇప్పుడు కిటికీలోంచి బయటకు చూస్తున్నాం. కిటికీలోంచి బయటకు చూస్తే మన చూపు పనిచేస్తుంది, చూపు ఆనుతుంది, బయట అక్కడ చెట్టు ఉంది అని కనిపిస్తోంది. కిటికీ మూసేస్తే చూపు పోయింది అంటారా? అంటే బయటి చెట్టు కనిపించలే నిజం, చూపుకు చెట్టు కనిపించలేదా? చూపే ఆగిపోయిందా? కిటికీ మూస్తే, కిటికీ తెరిచినప్పుడు ఉదాహరణ తీసుకోండి. కిటికీ తెరిచినప్పుడు చూపుకు బయట చెట్టు కనిపించింది. అయితే కిటికీ మూసేస్తే చూపు మూతబడిందా, లేక చెట్టును చూస్తూ ఉన్న చూపు అట్లాగే అట్లాగే ఉంటూ 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 ఆ చూపులోనే కిటికీ మూసింది కూడా కనిపిస్తుందా? అవునా? చూపు మూతబడలే. ఆ ఏ చూపులో చెట్టు కనిపించిందో అదే చూపులో కిటికీ అడ్డొచ్చి కిటికీ ఏం మూసింది? చూపును మూసిందా, చెట్టును మూసిందా? చెట్టును మూస్తూ ఆ మూసింది కూడా అదే చూపుకు కనిపిస్తుంది. అయితే చూపు కిటికీని మూసినా ఉన్నది, కిటికీని తెరిచినా ఉన్నది. చూపు పోదు రాదు. అంటే కిటికీ తెరిస్తే కిటికీ ద్వారా, కిటికీ మూస్తే కిటికీనే. కిటికీ మూసేస్తే కిటికీనే చూస్తుంటుంది, కిటికీ తెరిస్తే కిటికీ ద్వారా చూస్తుంది, కానీ చూసేది చూపే. అట్లాగే అదే అరివు, అదే తెలివి, అదే తెలివి, అదే స్పృహ కన్ను ద్వారా. కన్ను అంటే ఏమిటి? రంగు తెలుసుకుంటే కన్ను. కన్ను అనేది అక్కడ ఏమీ లేదు. కన్ను అంటే ఏమీ లేదు. ఆ స్పృహలో రంగు తెలిస్తే కన్ను అన్నామంతే. అదే స్పృహకు. ఇప్పుడు రంగు ఆగిపోతే స్పృహ ఆగిందా? రంగు ఆగిపోతే స్పృహ ఆగిందా? అదే స్పృహ ఇంకేదో తెలుసుకుంటూ ఉన్నది. ఇంకేది? శబ్దం తెలుసుకుంటూ ఉన్నది, స్పర్శ తెలుసుకుంటూ ఉన్నది, ఏదో ఒకటి తెలుసుకుంటూనే ఉన్నది. కానీ స్పృహ రాదు, పోదు, అట్లాగే ఉన్నది. స్పృహలో రంగు కనిపిస్తుంది, పోతుంది, చప్పుడు వినిపిస్తుంది, పోతుంది, ఇంకేదో స్పర్శ పోతుంది. అంటే తోస్తున్నది తోస్తుంది, పోతుంది, తోస్తుంది, పోతుంది, పోతున్నది పోతున్నదని అదే స్పృహకు తెలుస్తున్నది. అదే తెలివికి పోతున్నది తెలుస్తుంది, ఉన్నది తెలుస్తుంది, తెలివి మాత్రము రాదు, పోదు. అయితే పంచేంద్రియాలు అనేవి ఒక్క తెలివికే విషయాలను బట్టి, ఆయా విషయాలను బట్టి అదే తెలివికి మీరు 5 అని పేర్లు పెట్టారే కానీ 5 వెలుగులు అన్నట్టుగా 5 వస్తువులను వెలిగిస్తే 5 వెలుగులు అంటే ఊరికే నోటి మాటనే నవ్వుతాం, కానీ 5 ఏం లేదులే అని తెలుసు, అందరికీ తెలుసు. ఊరికే నవ్వుతాం, అక్కడ లేదని, ఒకటే వెలుగు. అట్లాగే 5 స్పృహలు ఉన్నాయా? 5 స్పృహలు ఉంటే 5 ఇంద్రియాలు అనొచ్చు. 5 స్పృహలు లేవే, ఒకటే స్పృహ. మరి ఆ ఒక్కటే తెలివి ఉన్నప్పుడు 5 ఇంద్రియాలు అనే మాటకు అర్థం ఏమిటి? ఊరికే కల్పన, ఇదే అధ్యాస లేనిపోంది. ఒకటే తెలివి. అయితే ఆ ఒక్కటే తెలివి ఆకలి దప్పులు అదే తెలివికి తెలుస్తున్నాయి, అవునా కదా? అంటే రంగు తెలిసేది ఏ తెలివికో ఆకలి తెలిసేది తెలివి ఇంకో తెలివే, అదే తెలివిక. రంగు ఏ తెలివికి తెలుస్తున్నదో, అంటే బాహ్య ఇంద్రియాలని ఏ తెలివికి పేరు పెట్టామో ఆ తెలివికే ప్రాణమని పేరు. అంటే ఆకలి దప్పులు కూడా అదే తెలివికి తెలుస్తున్నాయి. మళ్ళీ ఏ తెలివిలో ఊరికే తోస్తున్నాయి, పోతున్నాయి. ఇప్పుడు అద్దం ఉన్నది, అద్దంలో చెయ్యి పెడితే ప్రతిబింబం కనిపిస్తుంది, చెయ్యి తీసేస్తే మైకు కనిపిస్తుంది. చేతులు, మైకు, పుస్తకాలు వస్తున్నా పోతున్నా ప్రతిబింబించేటువంటి అద్దం మాత్రం ఒకటే. అద్దం మారుతుందా? మారదు, అదే ఉంటుంది. అట్లాగే వెలుగు అదే ఉంటుంది. అట్లాగే అదే వెలుగులో పంచేంద్రియాలు పోయాయి, ప్రాణం చూస్తుంది. ప్రాణం అంటే ఆకలి దప్పులు తెలుస్తున్నాయి, ఆ ఆకలి దప్పులు కూడా అదే తెలివిలో తెలుస్తున్నాయి. ఆకలి దప్పులు పోయిన, అన్నం తిన్న తర్వాత పోయింది ఆకలి, అయితే అదే తెలివిలో.
అదే తెలివిలో కదా, ఆ తెలివి ఒకటే. ఇట్లా మనస్సు తీసుకోండి. మనస్సులో ఎమోషన్స్, ప్రేమ, ద్వేషం, కోపం, దుఃఖం. కోపం, దుఃఖం అనేటువంటివి మనస్సులో కలుగుతున్న భావాలన్నీ తెలివిలోనే తెలుస్తున్నాయి. అంటే అదే ఈ తెలివి ఏ తెలివి? ఇంద్రియాలను తెలుసుకుంటుంది. అంటే ఇంద్రియాల ద్వారా కనిపించే రంగులు, శబ్దాలు తెలుస్తున్నది. ఇప్పుడు నాకు రంగులు తెలుస్తున్నాయి, ఇప్పుడు తెలియటం లేదు. అంటే కన్ను తెరిచి ఉన్నాను, కన్ను మూసాననేది కూడా తెలివికే తెలుస్తుంది కాదా? కన్ను తెరిచాను ఏ తెలివిలో ఉందో, కన్ను మూసాననేది అదే తెలివా ఇంకొక తెలివా? కన్ను మూసింది తెలివిలో తెలుస్తుందా? తెలుస్తుంది. కన్ను తెరుస్తున్నది ఆ తెలివిలోనే తెరుస్తున్నావా ఇంకొక తెలివి అవుతుందా? ఇప్పుడు మూసి చూడండి. మూస్తే ఏ తెలివి ఉందో, తెలివి అంటే మెలకువ, ఇంకేమిటిగో ఈ మెలకువ అవస్థ. ఈ మెలకువ తెలివిలోనే కన్ను మూసాను, కన్ను తెరుస్తూ ఉన్నాను. ఆ మెలకువలోనే ఉన్నానా, మెలకువ ఇంకొకటికి వెళ్ళిపోయాను ఎక్కడికన్నా? మెలకువలోనే కన్ను తెరిచాను, మెలకువలోనే కన్ను మూసాను. కన్ను ఉన్నా లేకున్నా మెలకువై. గమనించారా లేదా? కన్ను మూసాను మెలకువలోనే, తెరిచాను మెలకువలోనే, కన్ను మూసాను మెలకువ. ఇది ఊరికే నోటి మాటతో కాదు, మీరు గమనించాలి. హోంవర్క్ చాలా చేయాలి. కనుక కన్ను మూసింది తెలివిలోనే, మెలకువ తెలివిలో. తెరిచాను, మూసాను. కన్ను ఉందా లేదా కూడా తేడా లేదు, మాత్రం మెలకువ ఉందో. కన్ను ఉందో లేదో తేడానే లేదు, ఉండని పోని, తెరవని మూయని. అంటే కన్ను ఉన్నా లేకున్నా తేడా లేదు, మెలకువ మాత్రం ఉంది. ఆ మెలకువ శబ్దం వినిపిస్తున్నా నిశ్శబ్దంగా ఉన్నా, శబ్దం వినిపిస్తున్నా నిశ్శబ్దంగా ఉన్నా. నిశ్శబ్దము మెలకువ తెలివే, శబ్దము మెలకువ తెలివే, నిశ్శబ్దము మెలకువ తెలివే, శబ్దము మెలకువ తెలివే. శబ్దమున్నా నిశ్శబ్దమున్నా మెలకువ తెలివి ఉంది. అంటే చెవి ఇంద్రియం తీసేసిన మెలకువ మాత్రం ఉంది. అంటే స్పృహ తెలివి మాత్రం ఉంది. ఇట్లా 5 ఇంద్రియాలు ఒకటొకటి తీసేసిన తెలివి మాత్రం అట్లాగే ఉంది. అయితే పంచేంద్రియాలనేవి తెలివిలో కల్పితాలు గనక, అంటే ఇంద్రియ విషయము, ఇంద్రియాలు రెండు కూడా తెలివికే పేర్లు, తెలివి యొక్క భంగిమలే. అయితే ఈ భంగిమలన్నిటిని పక్కన పెట్టి మూల తెలివిని చూస్తే ఈ తెలివి ఎక్కడున్నది? ఎప్పుడూ ఉన్నది. ఈ తెలివి దేహంలో ఉన్నదా అంటే అవును అంటాడు. దేహమే తెలివికి తెలుస్తున్నది, అవునా కాదా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు దేహం తనకు తాను చూసుకుంటే ఈ చేతులు, కాళ్ళు ఇదంతా నాకు తెలుస్తుందా లేదా? ఇప్పుడు చెయ్యి ఇక్కడ పెట్టాను తెలుస్తుంది, ఇక్కడ పెట్టాను తెలుస్తుంది, ఇక్కడ కదులుతున్నది తెలుస్తున్నది, అవునా? ఆ తెలివిలోనే చెయ్యి కదులుతుంది. అంటే పైకి కిందికి దూరము దగ్గర ఎక్కడున్నా తెలివి యొక్క మొత్తము, చెయ్యి యొక్క మొత్తము తెలివిలోనే ఉంటుంది. తెలివి మొత్తం చెయ్యినంతా వ్యాపించేసింది, అవునా కదా? మొత్తం చేతును తెలివి వ్యాపించేసింది. అంటే ఇక్కడ తెలివే ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నువ్వు శరీరము యొక్క ఏ అవయవంలో ముట్టినా తెలివి ఉన్నది. అంటే తెలివి శరీరము యొక్క అవయవాలన్నీ వ్యాపించి ఉన్నది, ఉందా లేదా? కనుక నువ్వు ఇప్పుడు కాలు చూసుకో, అక్కడే తెలివి. అయితే ఇప్పుడు కాలు అన్నది తెలివిలోనేనా? ఈ చెయ్యి ఎక్కడా? తెలివిలో. ఈ చెయ్యి ఎక్కడా? తెలివిలో. అంటే తెలివిలోనే అన్ని చేతులు, అన్ని కాళ్ళు, తల, మొండెము, శరీరము యొక్క అవయవాలన్నీ తెలివిలోనే ఉన్నాయి. మీరు శరీరం మర్చిపోయినా కూడా ఏదైనా పుస్తకం చదువుతున్నారు, పాఠం ప్రవచనం వింటుంటే మీ మనస్సు ఆ మాటలోనే ఉన్నది. మాటలో ఉన్నప్పుడు మీ దేహమే మర్చిపోయారు. తెలివి ఉందా లేదా? తెలివి పోయిందంటారు. తెలివి ఉంది కానీ శరీరం పోయింది తెలివిలోంచి మీరు శరీరం మర్చిపోయినా తెలివి మాత్రం ఉంది. అంటే ఇంద్రియాలు వదిలేయచ్చు, మర్చిపోవచ్చు, అంటే తీసేయచ్చు. శరీరము మర్చిపోవచ్చు కానీ తెలివి మాత్రం ఉంటుంది. ఇట్లా తెలివి శరీరంలో లేదు. మళ్ళీ చెప్తాను, తెలివి శరీరంలో లేదు, శరీరమే తెలివిలో తోస్తున్నది, పోతున్నది, తోస్తున్నది, పోతున్నది. తెలివి స్థిరంగా ఉంది. అయితే ఈ శరీరం గురించి చిన్న పసి బాలుడికి నేను ఎట్లుంటాను, ఎవరిని అనేది ఉంటుందా? ఒక 1 ఏడాది 2 ఏళ్ల బాలుడికి నువ్వు ఎవరు అంటే వాడికి నేను ఫలానా వాణ్ణి అనేది ఏం స్పృహ ఉండదు. అంటే తన గురించిన నేను ఎటువంటి వాణ్ణి అనే ఒక అభిప్రాయం ఉండదు. ఇంకా పెద్దవాడయ్యాక నేను ఫలానా వాణ్ణి, ఈ కుటుంబంలో పుట్టాను, ఇక ఈయనకు కొడుకును, ఈ ఉద్యోగం చేస్తాను, ఇక్కడ ఉంటాను, ఈ వృత్తి నాది, ఈ కులం నాది అనేవి ఇవన్నీ ఎక్కడున్నాయి? బాలుడికి లేదు, నిద్రలో లేదు, అవునా? అంటే ఏమిటివి? దేహం ద్వారా ఈ తెలివిలో ఈ ఆకారాలను వేసుకున్నాం. సెల్ఫ్ ఇమేజ్ అంటారు చూడండి. తన గురించి ఒక అభిప్రాయం, నేను ఇలాంటి వాడిని, ఇట్లుంటాను. అద్దంలో చూస్తారు ముఖం, ఇగో నేను ఇట్లున్నాను అంటాడు.
బాలుడు అద్దం చూడకముందు, అంటే 2 ఏళ్ల క్రితం ముందు వాడు నేను ఎట్లుంటాను అనేది వాడుకుందా? మీరు ఇప్పటికే మీరు చిన్నప్పటిది జ్ఞాపకం చేసుకోండి. చిన్నప్పుడు అంటే నిన్న, మొన్న, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, ఇంకా వెనక్కుపోండి. వెనక్కుపోతే చిన్నప్పుడు మీ ముఖం ఎట్లా ఉండే? తలుచుకుంటే బ్లాంక్ అవుతుంది, ఏమీ ఉండదు. అంటే తన గురించి తనకు నేను ఎట్లా ఉంటాను అనే పిక్చరు తర్వాత అద్దం చూసి ఇతరులు అంటుంటే అది చూసి చూసి మనలో వేసుకొని నింపుకున్నాం. ఇది తర్వాత పెరిగిందంటే అధ్యారోపణ చేసుకున్నామే కానీ తనకు తాను ఏ రూపం ఉండదు. నేను ఎట్లా అనేది ఆకారం ఉండదు తనకు తాను. బాలుడికి చూడండి, 2 ఏళ్ల వాడికి ఇప్పుడు మీరే చిన్నప్పటిది జ్ఞాపకం చేసుకోండి. నేను ఎట్లా ఉంటాను? కళ్ళు మూసుకుంటే ఏ రూపము లేదు. ఉన్నాను ఉనికి తప్ప, ఆ స్పృహ తప్ప నేను అంటే ఏ పిక్చరు రాదు. ఈ పిక్చరు సమాజం కోసం బయటి రూపాల నుంచి చూసుకొని ఆ ఫోటో చూసి అద్దం చూసి అందరు నేను ఎట్లుంటావు అన్నాను కనుక ఉన్నానేమో అనుకున్నాడు. లేకపోతే నా ముఖం నాకు తెలుస్తుంది? నా ముఖం నేను ఎప్పుడన్నా చూశానా? అద్దం ప్రతిబింబంలో ఎడమ కుడి చూపిస్తుంది, కుడి ఎడమకు చూపిస్తుంది. కొన్ని అద్దాలు ముఖం ఇంత ఉబ్బినంత చూపిస్తాయి, పొడుగ్గా చూపిస్తాయి. అవునా? అయితే నీ ముఖం పొడుగ్గా ఉందంటారా, ఉబ్బిందంటారా? అది అద్దం చూపిస్తుంటుంది. అద్దం చూపించేది నిజ రూపం కాదు, కొంత కింద మీద చేసి చూపిస్తుంది, ఉన్నది ఉన్నట్లు చూపించదు. మరి ఉన్నది ఉన్నట్లు ఎట్లా ఉంది అంటే ఎవరికీ తెలియదు. ఎందుకంటే తన ముఖం తనకు కనిపించదు. అది బయటిదా ప్రతిబింబమా తప్పు. అందుకోసం తన నిజ రూపం ఏమిటి అంటే ఏ రూపం లేకుండా ఉండటమే. తాను ఉన్నాను అనిపిస్తుందా, ఆ ఉనికే తాను, ఆ తెలివే తాను. ఇక మిగిలింది బయటగా వేసుకున్నదే. ఇంకోటి, ఈ రూపం ఇట్లాగే ఉండదు, కొన్నాళ్ళకు మారుతూనే ఉంటుంది. ఒక 5 ఏళ్లకు 10 ఏళ్ళకు ఒకసారి అద్దం చూస్తే తన ముఖం గుర్తుపట్టరాదు, ఎవరో అనిపిస్తుంది. ఎప్పుడో ఒక్కసారి చూసింది అదే మనసులో పెట్టుకున్నాడు. మీరు ఎప్పుడో అద్దం చూసింది 5 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద అద్దం చూస్తే అది అని అనుకుంటే ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత చూస్తే ఆ పిక్చర్ ఎప్పుడో పోయింది. అయితే ఇప్పుడు చెప్పండి, నేను ఎవరిని? నా ముఖం ఏమిటి? నా రూపం ఏమిటి? బాలుడికి నా రూపం ఎట్లా అనేది లేదు. ఉందా? లేదు. అయితే దాన్ని బయటి నుంచి మన మీద వేసుకున్నామే కానీ తన దృష్టికి లేదు. తన దృష్టికి తనకు లేదు. నేను ఇక్కడ ఉంటాను సమాజంలో ఈ కుటుంబము, ఈ వృత్తి, ఇది అనేది కూడా సమాజంలో తర్వాత వేసుకున్నదే. 2 ఏళ్ల బాలుడికి నేను ఏ ఇంటి వాడిని, ఎక్కడ ఉంటాను అనేది ఉందా? ఎక్కడా లేదు. ఈ ఊరు, నేను ఈ ఊరి వాణ్ణి అనేది ఉందా? అంటే ఇప్పుడే మీరు 2 ఏళ్ల బాలుల్లా వెనక్కి వెళ్ళి చూడండి. నువ్వు ఎవరు అంటే ఏమీ లేదు. నేను ఈ వాణ్ణి, ఇలాంటి వాణ్ణి, ఈ ఊరు, ఈ పేరు, ఇట్లుంటాను. మీకు ఏ ఆకారం లేదు, ఏ ఊరు పేరు లేదు, ఏ సంబంధం లేదు. ఉన్నాను, అదొక్కటే తెలుస్తాం. అవునా? అదే ఇప్పటికీ ఉంది. ఆ బాలుడికి నేను ఇటువంటి వాణ్ణి, అటువంటి వాణ్ణి అనే ఒక పేరు పెట్టుకున్నాడే, ఒక అభిప్రాయం ఏర్పరచుకున్నాడే. ఆ పేరు, అభిప్రాయం అనేదే అధ్యాస. ఒక నాటకంలో పాత్ర ధరిస్తే హరిశ్చంద్రుడు, నువ్వు తర్వాత నువ్వు ఎవరు వయ్యా అంటే నేను హరిశ్చంద్రుడు నేను చెప్పుకుంటావా? అట్లాగే సమాజంలో ఎవరు వయ్యా అంటే ఇది అంటే అది నేనా? సమాజంలో కళ్ళు తెరిచినప్పుడు జాగ్రత్త వ్యవస్థలో వ్యవహారం కోసం హరిశ్చంద్రుడు పాత్ర, అంతే. నువ్వు ఎవరు అంటే ఏమిటి? ఆ నాటకం, ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు చేపు హరిశ్చంద్రుడు అంటాడు, అంతే. పరదా వేసేస్తే తను హరిశ్చంద్రుడు లేడు అక్కడ. ఊరికే మనస్సులో ఒక ఊహ, అంతే. ఊహ పెట్టుకుని డైలాగ్ చెప్తాడు. తనకు డైలాగ్ చెప్పటానికి ప్రేక్షకులు చూసేటప్పుడు నేను హరిశ్చంద్రుడినట అని ఒప్పి మాట్లాడతాడు. ఆ ఒప్పింది వాళ్ళకే, ప్రేక్షకులకు. తనకు ఒప్పుకుంటాడు నేను హరిశ్చంద్రుడు అంటాడా? నాకు తెలుసు నేను హరిశ్చంద్రుడిని కాదనేది. ఆ ప్రేక్షకుల కోసం హరిశ్చంద్రుడినట అన్నట్టు ఒప్పి మాట్లాడతాడు. ఆ ఒప్పింది అక్కడే ఉన్నది, తనకు లేదు. ఉందా? తనకుందా? హరిశ్చంద్రుడు అంటే ప్రేక్షకులకు కనిపిస్తాడు. హరిశ్చంద్రుడి వేషం రాజు వేషమో లేకపోతే కాటికాపరి వేషమో తనకు కనిపిస్తుందా? తనకు హరిశ్చంద్రుడు కనిపిస్తాడా? తనకెవరు కనిపించరు. అట్లాగే తన తెలివికి వ్యక్తిత్వం లేదు. వ్యక్తిత్వం అనే ఒక సెల్ఫ్ ఇమేజ్, నేను వ్యక్తిని అనే ఒక అభిప్రాయం పాపకు లేదు, చిన్న బాబుకు, చిన్నవాడికి లేదు. తర్వాత మనం సమాజంలో చూసుకొని ఈ ఇల్లు, ఈ ఊరు, ఈ చుట్టము, ఈ సంబంధము, ఇగో ఈ తల్లిదండ్రులకు నేను బాలుణ్ణి, ఇది అనేది తర్వాత ఏర్పరచుకొని దాన్ని మన మీద వేసుకుంటున్నాం. కానీ ఇప్పటికీ పైనే వేశాం కానీ లోపల ఇప్పటికీ నువ్వు ఏ పేరు లేకుండా అట్లాగే ఉన్నావు. ఇప్పటికీ ఉన్నావు, అట్లాగే ఉన్నావు. నీకు ఆ పేరు లేదు, రూపం లేదు. చిన్న బాలుడిగా ఉన్నప్పుడు ఏ రూపం ఉందో, నేనున్నాను, తెలివి, అదొక్కటే నిజం. మిగిలిన ఊరికే వేసుకుని. అయితే అది ఇప్పటికీ ఉన్నది. అయితే ఇప్పుడు సామాజికంగా
మనం ఎన్నాళ్ళు చిన్నప్పటి నుంచి మనకు వయసు వచ్చిందిగా, అంటే చిన్నప్పటి నుంచి ఏమేం పనులు చేశాము, ఏ ఏ ఊర్లు చూసాము, కొన్ని మంచి చేశాము, కొన్ని చెడు చేశాము, కొన్ని ఇతరులు తిట్టారు, కొందరు ప్రశంసించారు, కొందరు ఇంకేదో అన్నారు. మనం చేసిన పనులు, అనుభవించిన అనుభవాలు, ఇతరులు మనల్ని మంచో చెడో మెచ్చుకున్నవి, నిందించినవి, అవన్నీ ఒక్కొక్కటి పొర చేర్చి 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 నేను అని తయారు చేశారు. మీ నేను అనే భావంలో ఏమేమి ఉన్నాయి? ఈ పొరలన్నీ ఉన్నాయి. చిన్న బాలుడికి అవన్నీ ఉన్నాయా? అయితే ఎందరో తిట్టినవి మనం మర్చిపోయాం, ఎన్నో ప్రశంసలు మర్చిపోయాం, అన్నీ ఉన్నాయా మనకు? అవన్నీ పొరలు వేసుకోలే. అవన్నీ వేసుకుంటే ఇంకా జీవుడు గట్టి అయిపోతాడు, పెద్ద మర్రి చెట్టులాగా, 1000 ఏళ్ల మర్రి చెట్టు అయిపోతాం. కనుక అన్ని పొరలు లేకుండా కొన్ని పొరలే పెట్టుకున్నాం, కొన్ని పొరలు లేవు ఇంకా మనకు. అంటే ఇవన్నీ ఊరికే వేసుకున్న పొరలే కానీ ఆ పొర తన దృష్టికి లేదు. అవన్నీ మొదలు తెలివిగా ఉన్న తనలో వేసుకున్నాడు, తీసేస్తున్నాడు. తెలివి మాత్రం అట్లాగే. అందుకోసం తానంటే ఎవరు అంటే, ఇగో ఈ చిన్నప్పుడు బాలుడిగా ఎట్లున్నాడో, బాలుడిగా నేను అది చేశాను, చూశాను, అక్కడికి వెళ్ళాను, అది అనుభవించాను, అవేమీ లేవు. అదే ఇప్పటికే ఉంది, అందరికీ ఉంది, ఇప్పటికే ఉంది. అది ఎక్కడికి పోలే. పైన అద్దం మీద దుమ్ము కొడితే అద్దం ఎక్కడికి పోతే లోపలికి అట్లాగే ఉంటుంది. అద్దం దుమ్ము తీసేస్తే అట్లాగే ఉంటుంది కింద. అట్లాగే ఈ పై దుమ్ము నేను అటువంటి వాడిని, ఇటువంటి వాడిని, అది చేశాను, ఇది చేశానని తర్వాత ఏర్పరచుకున్నాడు అభిప్రాయాలు. ఇది ఏ అభిప్రాయం తాను కాదు. ఎందుకు? ఇవన్నీ తాత్కాలిక అభిప్రాయాలు, ఆయా సందర్భపు అభిప్రాయాలు. ఆ సందర్భం వదిలేస్తే అట్లాగే ఉన్నాడు ఎప్పటికీ. అది చూడండి, అది ఎప్పటికీ అట్లాగే ఉంది. ఆ విషయము అది ఇప్పటికీ ఉన్నది. అదే మెలకువ తెలివి ఎప్పటికీ ఉంది. అందులో వ్యక్తిత్వం ఎక్కడి నుంచి వస్తుంది? ఇట్లా ఇంద్రియాలను తొలగించి ఇంద్రియ విషయాలు, సమాజంలో కుటుంబంలోని ఒక వ్యక్తిత్వము మొదలు తన దేహపు పిక్చర్, నేను ఇట్లుంటాను అనేది దేహపు పిక్చర్ ఊరికే వేసుకున్నాడు, బాలుడికి లేదు. అందుకే పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేతు బృహదారణ్యకం అంటుంది. ఈ వేదాంతం జ్ఞానమంతా తెలుసుకొని బాలుడిలాగా ఉండమన్నాడు. అంటే బాలుడికి నేను ఎటువంటి వాడిని, ఇట్లా ఉంటాను అనే పిక్చర్ మనస్సులోంచి అది ఉండదు. అది ఊరికే నాటకం కోసం వేసిందే కానీ తనది కాదు అని. అట్లా అది తొలగించి ఇప్పుడు ఏం చేయాలంటే, మనం వెనక్కి పోయి ఆ బాలుడిగా ఉన్నప్పుడు ఉండే అదే మళ్ళీ తలుచుకోండి, అదే తలుచుకోండి, అక్కడే ఉండండి. ఇదంతా ఊరికే బయటకు వేసుకున్నది అంతే, పాత్రలాగా. ఇట్లా ఇంద్రియాలు తాను కాదు, దేహపు ఆకారము, వయస్సు, దేహం ఎట్లా కనిపిస్తుందో దాని వయస్సు, నేను పురుషుడు స్త్రీ అనేవి అది మనస్సుకేమీ లేదు. తెలివికి పురుషుడు లేదు, స్త్రీ లేదు, ఊరికి బయట నుంచి వేసుకున్నది. ఎట్లాగైతే నాటకంలో పురుషుడు స్త్రీ పాత్ర వేస్తాడు, స్త్రీ పురుష పాత్ర వేస్తుంది, అప్పుడు దానివల్ల ఏమవుతుంది? ఊరికే ఊహనే కానీ అక్కడ ఏమైనా ఉందా? ఊరికే మాటనే. అట్లాగే ఇదంతా మనస్సుకు జరుగుతున్న ఒక ఊహనే కానీ తెలివికి అది లేదు, ఇది లేదు. ఆ చైతన్య స్పృహకు అది లేదు, ఇది లేదు. కనుక అట్లా దేహపు ఆకారం, దేహపు వయస్సు, దేహపు గుణము, స్త్రీ పురుష, ఇవన్నీ చిన్న బాలుడికి ఏవీ లేవు. బాలుడు పాప కానీ బాబు కానీ తాననేది ఉన్నాను, ఒక తెలివే ఉన్నది. మిగిలిన తర్వాత వేసుకుని అవన్నీ అవసరం లేదు. ఇక సామాజిక సంబంధాలు, నేను ఈ కుటుంబం, ఈ కులం, ఈ వంశం, వీళ్లకు చెందినవాణ్ణి అనేది పాపకు లేదు, చిన్న బాలుడికి లేదు. తర్వాత ఏర్పరచుకున్నవి అది వ్యవహారం కోసం ఏర్పరచుకున్నవే, తనలో లేవు, అది పక్కకు పెట్టాడు. ఇంకా నేను ఉద్యోగాలు, సంపాదనలు, ఇక చేసిన అనుభవాలని ఎక్కడ పోయాయండి? కళలో కూడా ఎన్నో అనుభవించాం, అవన్నీ ఉన్నాయా? మనం మంచి పని చేస్తే మంచి కాదు, చెడు పని చేస్తే చెడ్డాగా. నేను మంచి కాదు, చెడు కాదు, కళలో ఎన్నో చేశాం, మేలుకుంటే ఏవీ లేవు మనం. అట్లాగే ఇవన్నీ కూడా ఆయా సందర్భంలో జరిగినవి, అవన్నీ తెలివిలో తెలుస్తున్నాయి, తెలివికి ఏమి అంటుకొని కూర్చోలేదు అక్కడ. కనుక సామాజిక స్థానం, సమాజంలో, కుటుంబంలో నేను ఎటువంటి వాణ్ణి అనటం, లేక దేహము, ఆకారాలు అవి, ఇంకోటి మనం చేసిన పనులు, అనుభవించినవి, చూసినవి, ఇవన్నీ ఊరికే బుద్ధిలో ఉన్నటువంటివి కానీ తెలివికి అంటవు. ఇంద్రియాలు తీసేశాం, దేహం తీసేశాం, సమాజంలో కుటుంబంలో ఉండి వ్యక్తిత్వం తీసేశాం, ఇక ఒక్క తెలివి. ఈ తెలివి ఏమైంది? మొత్తం మెలకువైపోయింది. ఇప్పుడు ఇక ప్రపంచం తీయాలి, టైం అవుతుంది. నెక్స్ట్ పాఠంలో ప్రపంచము, దేశం, కాలం, దీన్ని కూడా కలిపి, కొంచెం దేహం కూడా ఇంకా కొంత ఉంది, పూర్తిగా పోలే, అది కూడా తెలివిలోనే కలిపేసి ప్రపంచమే అవస్థలో ఉన్నది అనేది ఒకటి కావాలి. అది మనం తర్వాత చెప్పుకోవాలి. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.